వాక్యముల నుంచి హబక్కుకు గ్రంథం పేజ్ నెంబర్ 771. హబక్కుకు గ్రంథం ఆ ఒక వాక్యాన్ని మనం చదువుకొని కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేద్దాం. హబక్కుకు గ్రంథం 771 పేజ్ నెంబర్ 3వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుదాం. ప్రవక్తయగు హబక్కుకు చేసిన ప్రార్థన చదవండి. యెహోవా, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతన పరచుము. సంవత్సరములు జరుగుచుండగా దాన్ని తెలియజేయము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. మరొకసారి చాలా క్షుణ్ణంగా చాలా జాగ్రత్తగా మరొకసారి జ్ఞాపకం చేద్దాం. చూడండి, 2వ వచనం నుంచి చదువుదాం. యెహోవా, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. ఎందుకు భయపడుచున్నానంటే సంవత్సరములు జరుగుచుండగా యెహోవా తన కార్యములను నూతన పరుచును. సంవత్సరములు జరుగుచుండగా ఆయన దానిని తెలియచేయును. చాలు చాలా జాగ్రత్తగా ఈ యొక్క ఉదయకాలపు దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. సంవత్సరాలు జరుగుచుండగా దేవుడు ఏం చేస్తాడంట? తన కార్యాలను నూతన పరుస్తూ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్గా మనం గమనిస్తే ఒక పాప పుట్టినప్పుడు ఒక సంవత్సరం అయిన తర్వాత వాడిలో ఉన్న కొన్ని లక్షణాలు, అంటే వాడిలో ఉన్న కొన్ని గుణాతి అవయవాలు ఎదుగుదల, ఇవాటన్నిటిని చూస్తున్నప్పుడు వాడికి 1వ సంవత్సరం, 2వ సంవత్సరం, 3వ సంవత్సరం, 5వ సంవత్సరం వచ్చినప్పుడు అప్పటి వరకు పాకే ఆ బాలుడు ఏమవుతాడు? నడుస్తూ ఉంటాడు. అంటే మీకు ఉదాహరణ అర్థం అవడం కోసం చెప్తా. దేవుని కార్యాలు సంవత్సరాలు జరుగుచుండగా దేవుడు తన కార్యాలను ఎలా నూతన పరుస్తాడంటే ప్రారంభ దశలో ఉన్న కార్యముల కన్నా అది జరుగుతూ ఉండగా దేవుడు ఇంకా ఆ నడుస్తూ ఉన్నప్పుడు ఆ ఆనందం ఎలా ఉంటుందో అటువంటి ఆనంద సంవత్సరాలను దేవుడు దయచేయబోతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సంవత్సరాలు జరుగుచుండగా దేవుడు తన కార్యములను నూతన పరుచు. ఎలా నూతన పరుస్తాడు దేవుడు? వాటికి కావలసినటువంటి వాటిని మనం ఎలా గమనించగలం, వాటిని మనం ఎలా తెలుసుకోగలమంటే దేవుని యందు అత్యాశక్తి లేకపోతే దేవుని యందు భక్తి శ్రద్ధలు నిలిపినప్పుడు దేవుడు చేసే కార్యాలు మనకి అర్థమవుతాయి. ఇహలోక సంబంధంగా మనం ఆలోచిస్తే ఏమనుకుంటామంటే, మనం ఒక బండి కొనుక్కున్నాం అనుకో, ఏమంటాం? ఈ సంవత్సరం దేవుడు నాకు, అంతేగా. ఒక ఇల్లు కట్టుకున్నాం అనుకో, దేవుడు ఈ సంవత్సరం నాకు మంచి ఇల్లు ఇచ్చాడు. ఇంకా ఇహలోకపరమైన ఏ ఆశీర్వాదాలు పొందుకున్నా పలానా సంవత్సరంలో దేవుడిది అనుగ్రహించాడని మనం అనుకుంటూ ఉంటాం. చాలా మంది ఇల్లు కట్టుకున్నప్పుడు దాని మీద ఒక డేట్ వేస్తారు. పలానా సంవత్సరంలో నిర్మాణం చేయబడింది, ఈ ఇల్లు ఎప్పుడు కట్టబడింది, లేకపోతే ఈ బండి ఏ సంవత్సరం కొనుక్కున్నాం. వస్త్రాలంటే మనకు జ్ఞాపకం ఉండవు, కానీ ఏదైనా పెద్ద వస్తువు అనేది మన జీవితంలోకి వచ్చినప్పుడు అది ఖచ్చితంగా జ్ఞాపకంలో ఉంటుంది. దాన్ని మనం ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుంటాం. అయితే దేవుడు అంటున్నాడు, సంవత్సరాలు జరుగుచుండగా ఆయన కార్యాలు ఎలా ఉన్నాయంట? నూతన పరచ. ఇహలోక సంబంధమైన ఆశీర్వాదాలనే మనం జ్ఞాపకం ఉంచుకుంటే మరి దేవాది దేవుడు పర సంబంధమైన ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు ఆ సంవత్సరాలు జరుగుతూ ఉండగా దేవుడు మన జీవితంలో కూడా నూతన పరిచే కార్యాలు కొన్ని ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునగా. ఇప్పుడు పిల్లోడు ఎదగాలని మనం ఎలా ఆశపడతాము, ఏదైనా వస్తువు కొనుక్కోవాలని మనం ఎలా ఆశపడతాము, ఈ సంవత్సరం దేవుడు ఈ వస్తువు ఇస్తే బాగుండు, లేకపోతే ఈ సంవత్సరం దేవుడు పిల్లోడిని ఇస్తే బాగుండు, పిల్లనిస్తే బాగుండు, నాకు వివాహం అయితే బాగుండు, ఏదైనా మంచిగా వస్తే అలా మనం ఎలా ఎదురు చూస్తామో దేవుడు కూడా సంవత్సరాలు జరుగుచుండగా ఆయన కార్యాలు నూతనపరుచుతున్నప్పుడు ఆ నూతనమైనటువంటి మనుషుల కోసం దేవుడు కూడా ఎదురు చూస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. లోక సామెత ఒకటి ఉంటుంది. ఏ సామెత? పండగ పూట కూడా పాత చీర అంట. పోలే అదన్నా అనుకుందాం. పండగ పూట కూడా పాత కూడా అనే సామెత కూడా ఉంది, లేదంటారా? అంటే
దినాలు రోజులు గడుస్తున్న కొద్దీ మనుషులకి ఏం కావాలంటే నూతనమైనవి కావాలి. బాగా అర్థం చేసుకోండి. మనం ఎప్పుడు కూడా ఏం కోరుకుంటామంటే నూతనంగా ఉండాలి. ఒక రోజు తెల్లారు లేచిన వెంటనే ఈరోజు ఏం డ్రెస్ వేసుకోవాలి, ఈరోజు ఏం తినాలి, లేకపోతే ఏం త్రాగాలి, లేకపోతే ఏవి నూతనంగా చేయాలి. మనుషులుగా మనం ఇలా కొత్త కొత్త వాటి కోసం ఎదురు చూస్తూ ఉంటాం. మరి మనుషులుగా మనమే ఇలా ఎదురు చూస్తే మనల్ని సృజించినటువంటి దేవుడు కూడా మనలో నూతనత్వాన్ని చూడాలని ఆశపడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. ఆ నూతనత్వం మనలో కావాలి అంటే దేవునిలో మనము నూతనంగా మార్పు చెందాలి. దేవునిలో మనము నూతనంగా అభివృద్ధి చెందాలి. అది ఎలా అభివృద్ధి చెందగలం, ఎలా నూతనపరచబడగలం? ఒక 5 బకెట్ల నీళ్లు స్నానం చేయడం వల్ల మన శరీరం శుద్ధి అవుతుందేమో, కానీ లోపల ఉన్న ఆత్మ శుద్ధి కాబడదు. అది శుద్ధి కాబడాలి, అది నూతనపరచబడాలి అంటే దేవుని వాక్యం మన హృదయాలలో ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. దేవుని వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడే దేవుడు మన కోసమే వచ్చాడని, మన కోసమే జన్మించాడని, మన కోసమే మరణించాడని తెలుసుకున్న రోజున మనము నూతనంగా పుట్టే అవకాశం మనం కల్పించుకుంటాం. అది దేవుడు మన నుంచి కోరుకుంటున్నాడు. ఎప్పుడు ప్రార్థన చేస్తున్నా, దేవా అవి ఇవ్వండి, దేవా ఇవి ఇవ్వండి, దేవుడా అవి కావాలి ప్రభువా, ఇవి కావాలయ్యా అని ఎప్పుడు కావాలి 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 అడిగేవాళ్ళమే తప్ప మరి దేవునికి ఏం కావాలో అది కూడా మనం ఇవ్వాలిగా. ఈరోజు నూతన సంవత్సరము ప్రారంభింపబడిన దినమున దేవుడికి ఒక నూతనమైన గిఫ్ట్ మనం ఇవ్వాలి. ఏమిద్దాం? మన దగ్గర ఏమన్నా ఇవ్వడానికి? మనమైతే మంచిగా కొత్త బట్టలు వేసుకొని ఏంటి ఉన్నయన్నీ తగిలించుకొని చెప్పండి రెడీ అయిపోయి చక్కగా మందిరానికి వచ్చి కూర్చున్నాం. ఓకే, రైట్, మంచిది, ఇది దేవుని ఆశీర్వాదం అని మనం అనుకో. మరి దేవుడు కూడా మీకు నూతన సంవత్సరం అనే గిఫ్ట్ ఇస్తున్నాడు కదా, నాకేమిస్తున్నాడు? దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అడుగుతుంది కూడా అదే. మీ నుంచి నాకు ఏమి అవసరం లేదో ఒకసారి చూడండి. మలాకి గ్రంథం ఆయన ఏమి మన నుంచి కోరుకుంటున్నాడో, ఏమి అడుగుతున్నాడో, మనమేమి అర్పించాలో అదే దేవుడు అడుగుతున్నటువంటి మాటలు ఒకసారి మనం చదువుకుందాం. చూడండి. మలాకి గ్రంథం పేజ్ నెంబర్ 786 పేజ్ నెంబర్. మలాకి గ్రంథం 3వ అధ్యాయం, మలాకి గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం నుంచి చదవండి. కంగారు పడుతుంది, నిదానంగా, తరవకుండా నెమ్మదిగా. మీ పితరుల నాటి నుండి మీరు నా కట్టడలను గైకొనక త్రోసివేసి తిరిగి, అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల, చెప్పండి చెప్పండి, మనం ఎవరి తట్టు తిరగాలి? అందరూ చెప్పట్లా. మనము దేవుని తట్టు తిరిగితే ఆయన ఏమంటున్నాడు? చదవండి. మీరు నా తట్టు తిరిగిన ఎడల అంటే ఇప్పుడు మనం ఆయన వైపు తిరగకపోతే ఆయన మన వైపు, నేను చెప్పే మాట వాక్యమా? అంతేగా. మనం దేవుడి వైపు తిరిగితే దేవుడు కూడా మన వైపు తిరుగుతాడట. లేదు నేను గోడ వైపు తిరుగుతా అన్నాం అనుకో, మరి దేవుడు ఏ వైపు తిరగాల? లేదు నేను మనుషుల వైపు తిరుగుతా అన్నాం అనుకో, లేదు నాకు చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు నేను వాళ్ళ వైపు తిరుగుతా అంటే, ఇంకో మాట చదవండి, నేను మీ వైపు తిరిగితే మీరు నా వైపు తిరిగినట్లయితే సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవీయగా అందరూ 8వ వచనం చాలా జాగ్రత్తగా చూడండి. మానవుడు దేవుని యొద్ద దొంగిలించి, ఏం దొంగిలించాము? దేని విషయంలో? మేము నీ యొద్ద దొంగిలించమని మీరందరూ పర్యోపాగమును ప్రతిష్టార్పణలను చదవండి. నా యొద్ద దొంగిలించుచునే ఉన్నారు, శాపగ్రస్తులై ఉన్నారు, ఆహారం ఉండునట్లుగా. చదవండి. ఇది చేసి శోధించిన ఎడల ఆకాశ వాక్యములను విప్పి
మందిరానికి వచ్చి మేమే దొంగతనం చేశాం, మేమేం చేయలేదంటున్నారు వాళ్ళు. కానీ దేవుడు అంటున్నాడు, మీరు దొంగతన చేస్తున్నటువంటి వారిగా ఉన్నారు. ఏం చేశాం మేము? దేవునికి ఇవ్వవలసినవి ఇవ్వలేకపోతున్నారు. ఇక్కడ ఈ యొక్క ఉద్దేశంలో ప్రతిష్టాపనలు 10వ భాగం అని చెప్పాడు, కానీ ఈ వరుస క్రమంలో నేర్చుకుంటా పోతే ఇంకా చాలా ఉన్నాయా లేవా? సమయాన్ని దేవుని సన్నిధిలో దొంగిలిస్తూ ఉంటాం. సమయానికి మనం అనుకున్న టయానికి మనం ప్రారంభించలేకపోతూ ఉంటాం. అది కూడా ఒక దొంగతనమే. ఆలోచించే దేవుడేమో సమస్తాన్ని అసలు ఏమిస్తాడో ముందే దేవుడు ఇలా చెప్పే దేవుడు ఎవ్వరు లేరండి. మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరిగి ఏమిస్తానంటే ఆకాశ వాక్యంలోనే, దేవునికి మహిమ కలుగునుగాక, ఆకాశ వాక్యంలోనే విప్పుతానన్నాడు ఆయన. ఎవరికైనా సాధ్యమా ఇది? ఈ సంవత్సరంలో దేవుడు ఆ ఆకాశ వాక్యంలో మన కోసం విప్పునుగాక. హల్లెలూయా. పట్టజాలంత విస్తారమైన ఈ గదంతా డబ్బు వచ్చేయాలి. ఎంతమందికి ఆశ ఉంది? దాన్ని ఆశ అనరు, ఏమంటారు? అత్యాశ అంటారు. మంచిదే, కానీ దేవుడు ఆ పట్టజాలమంతా విస్తారమైనది, అది వాగ్దానమే కదా, అది ఇస్తానని చెప్పిన మాటే కదా. ఎప్పుడంటే మనము ఆయన తట్టు తిరిగినప్పుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరు హృదయాలైతే దేవుని వైపు తిరుగుతాయో ఆయన కూడా మన వైపు తిరిగి ఈ నూతన సంవత్సరములో నూతనమైన కార్యములు చేస్తానని చెప్తున్నాడు ఆయన. నేను చేయను అనడంలోలా చేయగలిగిన దేవుడే ఆయన. మరొకసారి హబక్కూకులో 2వ లైన్ చదువుదాం. యెహోవా వార్త విని నేను భయపడుచున్నాను, సంవత్సరములు జరుగుతుండగా దేవుడు తన కార్యములను నూతనపరచును. ఆ తర్వాత లైన్ హబక్కూకు గ్రంథం అమ్మా, ఇందాక మనం చదువుకున్న మాటే 3వ అధ్యాయంలో 2వ వచనం. యెహోవా సంవత్సరంలో జరుగుచుండగా నీ కార్యములు నూతనపరచుము, సంవత్సరంలో జరుగుచుండగా దానిని తెలియచేయము. దేవుడు ఏదైనా చేశాడు అంటే దాన్ని మనం తెలుసుకోవాలి, దాన్ని మనం గ్రహించాలి, దాన్ని మనం అవగాహన చేసుకోవాలి. ఏదో జరుగుతూ పోతుందిలే. ఇప్పుడు గమనించండి, రోజు అనేది ఎప్పుడు మారేది కాదు. ఈ రోజు ఎలా ఉందో రేపు కూడా అలాగే ఉంటుంది. నూతన సంవత్సరం కదా ఏదైనా మార్పు వచ్చిందేమో అంటానికి లేదు. రోజులో ఏ మార్పు లేదు, సమయంలో ఏ మార్పు లేదు, గడియల్లో ఏ మార్పు లేదు. మనుషుల్లో మాత్రమే మార్పు కావాలి. ఇదే 1వ తారీఖున చాలా మంది చేసే వాగ్దానం తెలుసా? అసలు నేను తాగనయ్యా, ఈ సంవత్సరం నేను గట్టిగా దేవుడి మీద ఒట్టు పెట్టుకున్నా, అసలు ఈ సంవత్సరం నేను తాగనంట. సాయంత్రం అయ్యేసరికి చెప్పాలి, రవిబాబు అది సంగతి. మరి ఈ సంవత్సరం నువ్వు ఏం వాగ్దానం చేస్తావో చూస్తా. ఈ సంవత్సరంలో దేవుడు నీకు వివాహం జరిగించును గాక. గట్టి చెప్పట్లా? ఆమేన్. ఈ సంవత్సరంలో నీ తమ్ముడికి వివాహం జరుగును గాక. హల్లెలూయా. కొన్నిటిని మనం విడిచిపెడితే దేవుడు కొన్నిటిని మన జీవితంలో ప్రవేశింపజేస్తాడు. బాగా అర్థం చేసుకోండి. కొన్నిటిని మనం విడిచిపెట్టాలి. అవి ఏమి విడిచిపెట్టాలో మనకి తెలుసు. ఆ విడిచిపెట్టిన స్థలములో దేవుడు ఖాళీగా ఉంచుడు. తన మెండైన ఆశీర్వాదములతో దేవుడు నింపుతాడు ఆయన. దేవునికి మహిమ. హల్లెలూయా. అదే చెప్తున్నాడు అక్కడ, యెహోవా జరుగుచుండగా, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియచేయును. ఈ రోజు నేను అనుకుంటున్నాను, ఈ సంవత్సరంలో 2 పెళ్లిళ్ళు దేవుడు జరిగించబోతున్నాడు. 4 దేవుడు బాప్తిస్మం ఇప్పించబోతూ ఉన్నాడు. అది 5 అవ్వచ్చు, 6 అవ్వచ్చు, ఎంతమంది అయినా అవ్వచ్చు. దేవుడు ఈ సంవత్సరం ఈ రోజు నుంచి తన కార్యములను జరిగించబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మందిరము పట్ట చాలనంత విస్తారమైన జన సమూహంతో దేవుడు నింపబోతూ ఉన్నాడు. హల్లెలూయా. మనకొకటే విశ్వాసం, ఆరంభము కంటే అంతము చాలా గొప్పది. 2024 సంవత్సరం అంతా నిరాశ నిస్పృహలతోనే ఉన్నాం. ఎప్పుడు చూసినా 2, 3, 4 చేసుకుంటున్నాం. దేవా అని ప్రార్థన చేసాం. ఆ 2025 సంవత్సరం నుంచి దేవుడు కుటుంబాన్ని ఇచ్చాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఆ సంవత్సరం అంతా సాగిస్తున్నాడు. మరలా దేవుడు ఈ సంవత్సరం
మన విశ్వాసం, మన నమ్మకమే మనకు ఒక ఆయుధం. నేను నమ్ముతున్నాను దృఢంగా, నాతో పాటు మీరు నమ్ముతున్నారా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటే ఆశీర్వాదములను దయచేయును గాక. కనుక దేవుని బిడ్డలారా, విశ్వాసముతో ఉండండి, నిరీక్షణతో ఉండండి. 12 నెలల ఒక అద్భుతమైనటువంటి దీవెన, ఆశీర్వాదాన్ని దేవుడు మనకిస్తూ ఉన్నాడు. దిస్ ఈస్ ద గిఫ్ట్. జనవరి మాసం అయిపోతుంది, ఫిబ్రవరి రాబోతుంది, ఫిబ్రవరి అయిపోతుంది, మార్చి వస్తుంది. చూడండి దేవుడు ఎలాంటి నిరీక్షణ ఇస్తున్నాడంటే, ఇది అయిపోతుంది అనుకున్న తరువాత ఇంకొక నిరీక్షణతో దేవుడు మనం నిలబెడుతూ ఉన్నాడు. నువ్వేమి భయపడవలసిన అవసరం లేదు. ఒకవేళ 10 నెలలు దేవుడు ఆశీర్వదించకపోయినా 2 నెలలలో దేవుడు తన అద్భుతాలను చేయగలిగిన వాడే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మాట బైబిల్లో రాయబడిన మాటలు, 6 సార్లు పడిపోయినా చెప్పాలి, 7వ సారి దేవుడు నిలబెట్టగలిగిన వాడు. 6 సార్లు పడిపో, అర్రే ఒకసారి పడిపోయానే, 2వసారి పడిపోయానే. నువ్వెన్నిసార్లు పడిపోయినా దానికంటూ దేవుడు ఒక లెక్క ఉంచాడు. కానీ పడిపోయిన నిన్ను వదిలిపెట్టే దేవుడు కాదు. ఈ సంవత్సరం ఆయన తన చేతితో పట్టుకొని లేవనెత్తగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. ఆయన సంవత్సరములు జరుగుతుండగా మన జీవితాలలో కార్యములను నూతనపరుస్తాడు. ఆయన కార్యములను నూతనపరుస్తాడు. అవి ఎప్పుడు నూతనపరచబడతాయంటే మనము దేవుని వైపు తిరిగినప్పుడే. మనము దేవుని వైపు తిరిగినప్పుడే. నువ్వు మనుషుల వైపు తిరిగితే నీకు ఏ ప్రయోజనం? ఆసా అనే ఒక మంచి రాజు ఉన్నాడు బైబిల్లో. అప్పుడు దాకా దేవుడిని నమ్ముకున్నాడంట, అప్పుడు దాకా దేవుడి మీద ఆధారపడ్డాడంట. ఒక 5 రాజులు వచ్చారు ఆయన మీద యుద్ధానికి. ఎంతమంది? 5 రాజులు వచ్చాడు. ఒక రాజు వస్తే దేవుడి మీద ఆధారపడ్డాడు, 2 రాజులు వస్తే దేవుడి మీద ఆధారపడ్డాడు. ఒకేసారి 5 వచ్చేసరికి భయపడిపోయాడు. ఇక దేవుడు సహాయం చేయడం అనుకొని పక్కనున్న సిరియా దేశానికి వెళ్ళాడంట. ఆ రాజును సహాయం అడుగుతున్నాడు. అయ్యా 5 ఒక్కసారే మూకుడిగా నా దగ్గరికి వచ్చారయ్యా, నేను ఒక్కనే అయిపోయాను, గెలవలేనేమోనయ్యా అనుకొని పక్క రాజును సహాయం అడుగుతున్నాడు. ఈ రోజు నేను చెప్తున్న దేవుని బిడ్డలారా, నీ మీదకు ఎంతమంది శత్రు సైన్యములు వచ్చినా, నేను మాట్లాడుతున్న దేవుడు, నేను ప్రకటిస్తున్న దేవుడు ఆ 5 రాజులు కాదు కదా, 10 మంది రాజులు వచ్చినా, వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో మనకు వ్యతిరేకాలు ఎంత ఉన్నా వాటన్నిటి మన దేవుడే పటాపంచలో చేయగలిగిన వాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పక్క రాజును నమ్ముకున్న ఆశ యుద్ధంలో ఓడిపోయాడు. తద్వారా కాళ్ళల్లో జబ్బు పుట్టింది అతనికి. దేవుడు అడుగుతున్నాడు, ఏమయ్యా నిన్ను ఇప్పుడు దాకా రాజుగా నిలబెట్టింది ఎవరో? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభునైనా నన్నే నువ్వు మర్చిపోయి మనుషుల వైపు తిరుగుతున్నావు. దానివల్ల నువ్వు ఓటమి పాలవుతావు. ఈ నూతన సంవత్సరం ఒక మాట జ్ఞాపకం ఉంచుకోండి. ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఏ ఇరుకు వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా మనము దేవుని వైపే తిరగాలి తప్ప మనుషుల వైపు చూడద్దు. బైబిల్ వాక్యం చెప్తుంది, మనుషుల సహాయము వ్యర్థం, వ్యర్థం. వారు కొంతవరకే మనతో ఉంటారు, వారు కొంతకాలమే మనతో ఉంటారు. కానీ దేవుడు శాశ్వతమైన వాడు, దేవుడు సదాకాలం ఉండేవాడు. నువ్వెప్పుడు పిలుస్తావా ఆయన నీ దగ్గరకు రావడానికి, నీ వైపు తిరగడానికి ఆయన నీ కోసమే వేచి చూస్తున్న దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మనకు వచ్చిన చదువుదాం చూడండి. అదే 3వ అధ్యాయము ఆఖరి లైన్ చదవండి. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయము ఆఖరి సెంటెన్స్ నేనే చదువుతున్నాను. కోపించుచూనే వాత్సల్యమును జ్ఞాపకమునకు. ఆ మాటలో అర్థం ఏంటో తెలుసా? కోపించుచూనే వాత్సల్యాన్ని జ్ఞాపకానికి తెచ్చుకో. అంటే కోపంలో కూడా ఏముంటుందో తెలుసా? చెప్పండి. వాత్సల్యం అంటే ఏంటి? ప్రేమ. వాత్సల్యము అంటే ప్రేమ. వాత్సల్యము అంటే అద్భుతమైనటువంటి దేవుని యొక్క ప్రేమ. కోపించుచునే వాత్సల్యమును చూపగలిగిన వాడు మన దేవుడై ఉన్నాడు. ఆ కోపములో, ఆ ద్వేషములో, ఆ విసురుకోవటములో దేవుని యొక్క ప్రేమే మిళితమైనది తప్ప వేరొకటి లేనే లేదు. మోషేతో దేవుడు అంటున్నాడు, మోషే ఒక్కసారి నువ్వు అడ్డం తొలగిపోవయ్యా, ఈ ఇశ్రాయేలులందరినీ ఒక్కసారిగా తుడిచేస్తాను, వీళ్ళు మనకు అవసరం లేదు. ఎందుకంటే ఇశ్రాయేలు
దేవుని మాట వినడం. వారు వ్యతిరేకులైపోతున్నారు. అరే భోజనాన్ని కలగటమే, నీళ్ళ కలగటమే. ఐగుప్తులో దేవుడు వాళ్ళ ద్వారా అద్భుతం చేయలేదా? చేశాడు. ఎప్పుడు సదాకాలము దేవుడు వారికి తోడుగానే ఉన్నాడు. చీకటి అయిపోతే అగ్నిస్తంభముగా దేవుడు నిలబడ్డాడు. పగటిపూట ఎక్కడ ఎండ తగులుతున్నది మేఘస్తంభముగా దేవుడు నిలబడ్డాడు. ఇంత సహాయత దేవుడు మనకు చేస్తుంటే మనం ఎలా వచ్చిపోతాం? కనుక దేవుని బిడ్డలారా, దేవుణ్ణి మర్చిపోకూడదు. దేవుణ్ణి మర్చిపోకూడదు. మనము దేవుని వైపు తిరిగితే, మరలా చెప్పాలి మనము దేవుని వైపు తిరిగితే దేవుడు ఖచ్చితంగా మన వైపు తిరుగుతాడు. ఖచ్చితంగా దేవుడు మన వైపు తిరుగుతాడు. మరలా చెప్తున్నాను, ఈ నూతన సంవత్సరంలో మనుషుల వైపు చూడొద్దు. ఇప్పటి వరకు 2025 సంవత్సరం వరకు ఈ అందరు మనుషుల మీద ఆధారపడ్డాం. ఎవరో వస్తారని, ఏదో సహాయం చేస్తారని మనుషుల వైపు చూస్తూ ఉన్నామేమో. వద్దు, మనుషుల వైపు చూడొద్దు. వాళ్ళు కొంతకాలమే మనతో ప్రయాణం చేస్తారు, వదిలేస్తారు. కానీ దేవుడు నిన్ను అద్దరికి చేర్చువాడా, నిన్ను అవతలకి చేర్చువాడు, నిన్ను గట్టు దాటించువాడు ఆయన. అదే మనుషులైతే తీరా మధ్యకు వచ్చాక వదిలేసే వాళ్ళు ఉంటారా? దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ చివరి మాట చూసారా? కోపించుచునే వాత్సల్యమును చూపించే గొప్ప దేవుడు మన దేవుడు. దేవుడు కోప్పడేవాడంట, దేవుడు విసురుకునేవాడంట, దేవుడు ఆవేశపడేవాడు. నిజమే. ఎందుకు కోప్పడ్డాడు? ఎందుకు ఆవేశపడ్డాడు? ఎందుకు ఇశ్రాయేలు జనాంగాన్ని మాటికి ఆ బానిసత్వ బ్రతుకులోనికి ఎందుకు తోశాడంటే, వినండి దేవుని బిడ్డలారా, దేవుడు గుర్తు రావాలి అని అంటే వారు శ్రమ పెట్టబడాలి. అర్థమవుతుందా మీకు? ఏదైనా శ్రమ వస్తేనో, ఏదైనా కష్టం వస్తేనే మన మోకాళ్ళు నేలను తాగుతాయి. ఎందుకు? అప్పుడు గుర్తొస్తాడు దేవుడు. 3 పూట్ల మంచిగా భోజనం దొరికాక, వీరు నిండా డబ్బున్నాక, వేసుకోవడానికి మంచి బట్టలు ఉన్నాక, వీరు నిండా ఆస్తులు పాస్తులు కాగితాలు అంతా ఉందనుకో, మన కాళ్ళు మోకరిస్తాయా? దేవుని బిడ్డల, శ్రమ వస్తే దేవుడు గుర్తొస్తాడా? శ్రమ రానంత కాలం గుర్తురా. ఇశ్రాయేలీయులను అందుకనే 430 సంవత్సరాలు నలిపేశాడు దేవుడు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదండి. ఒక ఇంట్లో ఈరోజు ఒక పని మనిషి చేయాలంటే గట్టిగా చేస్తే 3 నెలలు, ఇంకా గట్టిగా చేస్తే 6 నెలలు, లేదా 1 సంవత్సరం. ఆ తర్వాత ఇక ఉండవు. ఎందుకంటే ఆ పెత్తనం ఎక్కువైపోయే కొంది ఎవరు వెట్టి చాకిరీ చేయలేరు. కానీ ఇశ్రాయేలులో 430 సంవత్సరాలు అక్కడ శ్రమపడ్డారు. బబులోనులో 70 సంవత్సరాలు చెరలోనికి వెళ్ళారు. ఈ 430 ఈ 70 ఎంత? 500 సంవత్సరాలు. 500 సంవత్సరాలు ఒక బానిస బ్రతుకు దేవుడిని నమ్ముకున్న బిడ్డలు పడ్డారండి. మరి దేవుడు ఆ స్థితిలో మనం ఉంచాడా? దేవుడు ఆ స్థానంలో మనం ఉంచాడా? ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు దేవుడు, ఎంత గొప్ప దీవెనిస్తున్నాడు దేవుడు. ఎప్పుడన్నా దేవుని కోపాన్ని చూశారా? అసలు ఆయన కోపాన్ని చూస్తే మనం భూమి మీద ఉండనే. ఊరికే చిన్న శాంపుల్ ఇచ్చాడు దేవుడు. దేవుని కోపం ఎలా ఉంటుందనే చిన్న శాంపుల్ కరోనా టైంలో తెలుసుగా మీకు, కరోనా ఒక చిన్న శాంపుల్ వదిలేడు ఆయన. దానికే ప్రపంచం అంతా ఏంటో తెలుసా? వెళ్ళలాడిపోయింది, గడగడలాడిపోయింది, ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకున్నారు. ఒక్క హాస్పిటల్ కూడా ఖాళీ లేదు. దేవుని చిన్న కోపానికే ప్రపంచం అంతా అల్లాడిపోతే, ఇంకొకసారి దేవుడు కోపిస్తే, ఇంకొకసారి దేవుడి ఉగ్రత దిగితే, నరమాత్రుడైన వాడు ఎవరు భూమి మీద బ్రతికి హబక్కుకు అదే ప్రకటన చేస్తున్నాడు. ఓ మనుష్యులారా, ఓ దేవుని బిడ్డలారా, నేనేమని ప్రార్థిస్తున్నానో, ఏమని ప్రవచిస్తున్నానో ఒకసారి వినండి అయ్యా. సంవత్సరాలు జరుగుచుండగా దేవుడు తన కార్యములను నూతన పరుచుతున్నాడయ్యా. సంవత్సరాలు జరుగుచుండగా దేవుడు కార్యాలను నూతన పరుస్తున్నాడు. దానిని దేవుడు మీకు ముందే తెలియచేస్తున్నాడు, మీరే గ్రహించట్లేదు. ఒక వస్తువు కొనుక్కుంటే మనం అనుకుంటాం, అబ్బా నా దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి నేను వస్తువు కొనుక్కున్నాను, అబ్బా నా దగ్గర డబ్బు ఉంది కాబట్టి నేను ఇల్లు కట్టుకున్నాను. బిడ్డ, నీ జీవితంలో ఏది సంప్రాప్తించినా, ఏది వచ్చినా అది దేవుడిచ్చిందే తప్ప నీ కష్టంలో ఏమి లేదు, నీ బలంలో ఏమి లేదు. అలా అనుకున్నాడు కయ్యోను. ఇది నేను సేద్యపరిచా, ఇది నేను పండించిన పంట, ఇది నా చెమటోర్చి కష్టార్జితమైనటువంటి ఒడ్లు అని దేవుని దగ్గరకు తీసుకొచ్చిన అర్పణలో కొన్ని తీసేసుకున్నాడంట పక్కకి. ఎందుకు? ఇది నా కష్టం అనుకుని.
కానీ హేబేలు అలాగూ చేయలేదు. శ్రేష్టమైన గొర్రెల మంద దగ్గరికి వెళ్ళాడు. అందులో చూశాడు ఏది శ్రేష్టంగా ఉన్నదో, ఏది మంచిగా ఉన్నదో. దేవునికి అర్పించేది ఎలా ఉండాలో తెలుసా? శ్రేష్టమైనదిగా ఉండాలి. దేవునికి అర్పించేది ఏదైనా సరే శ్రేష్టమైనదిగా ఉండాలి. దేవునికి అర్పించేది ఏదైనా మచ్చ, డాగు, కలంకము అనేది ఏది లేకుండా ఉండాలి. నువ్వు 10 రూపాయలు దేవునికి ఇచ్చినా ఆ నోటు సరిగ్గా ఉందో లేదో చూసుకునేవాలి. ఏముందిలే కానుక పెట్లో 10 రూపాయలు అనేసి వేసావా, ఈ నోటుతోనే దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. హేబేలు ఆ మందంతట్లోకి వెళ్ళి వెతికి ఒక మచ్చ గాని, డాగు గాని, కళంకం గాని లేని గొర్రె పిల్లను తీసుకొచ్చి దేవునికి బలర్పించాడు. ఆ అర్పణ దేవుడు స్వీకరించాడు. ఆ అర్పణ దేవుడు తీసుకున్నాడు. కయ్యూను అర్పణను దేవుడు తోసివేశాడు. నువ్వు దేవునికి ఏది ఇవ్వాలనుకున్నా మనస్ఫూర్తిగా ఇవ్వాలి, పూర్తిగా ఇవ్వండి. ఒకరోజు యేసుక్రీస్తు దేవాలయం దగ్గర కూర్చుంటే అందరూ కానుకలు వేస్తున్నారంట. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయలు అందరూ వచ్చి ఆ దేవాలయంలో యెరూషలేము దేవాలయంలో కానుకలు వేస్తుంటే ఒక పేద విధవరాలు, ఎవరండి? ఒక పేద విధవరాలు. ఆ మాటలు చూడండి ఎంత అర్థం ఉందో. ఆమె అసలే పేదరాలు, ఆమెకు తోడు విధవరాలు కూడా. అంటే భర్త లేనటువంటిది, ఏ సంపాదన లేనటువంటి మనిషి ఆ పేద విధవరాల దగ్గర 2 కాసులు ఉన్నాయి. యేసుక్రీస్తు అలా చూస్తున్నాడు. ఆమె ఇంకా ఒకటి ఉంచుకొని ఒకటి వేస్తుందేమో అని ఆయన తేరి చూస్తూ ఉండగా తీసుకొచ్చి ఆమె ఆ 2 కాసులను లోపలేసేసిందంట. దేవుడికి మహిమ కలుగునుగా. వారితో మాట్లాడుతాడు దేవుడు, శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు అర్పించిన అర్పణల కంటే ఇదిగో ఈ పేద విధవరాలు అర్పించిన అర్పణ దేవుడికి మహిమే. ఎందుకో తెలుసా? మీరు ఉన్న వాటిలో తీసుకొచ్చి దేవుడికి ఇచ్చారు. ఆమె ఉన్నదంతా, హల్లెలూయా హల్లెలూయా, ఉన్న దాంట్లో ఇవ్వడం వేరు, మొత్తం ఇవ్వడం వేరు. చాలా మంది ఈ రోజుల్లో కొంత ఉంచుకొని బైబిల్ వాక్యం అదే చెప్తుంది. నువ్వు ఎంత ఈ రోజుల్లో ధనాన్ని కూడగొట్టుకుంటావో అవన్నీ చిమ్మెట్లు కొట్టేస్తాయి, దొంగతనం చేస్తారు. నీ డబ్బు ఎక్కడ ఉందో నీ మనసు కూడా అక్కడే ఉంటుంది. దానివల్ల ఏ ప్రయోజనం లేదు. దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరంలో నూతనమైన వడంబడికలు చేసుకుందాం, నూతనమైన నిబంధనలోనికి వద్దాం, నూతనమైనటువంటి ప్రమాణం దేవునితో చేద్దాం. నాతో చేయమని నేను అడగను, మందిరంలో చేయమని నేను అడగను, కానీ దేవుని కోసం దేవునితో చేయగలిపి చేద్దాం ఈ రోజు. అలాగూ చేసిన రోజునే ఆయన మన తట్టు, ఏమండి, దేవుడు మన తట్టు తిరిగిపోతే మనం బ్రతుకుంటామా? చెప్పండి. దేవుని కృప లేకపోతే మనం బ్రతకలేము, దేవుని ప్రేమ లేకపోతే మనం బ్రతకలేము. ఈ 2025వ సంవత్సరం రాత్రి 12 గంటల వరకు దేవుని కృప మనతో ఉంది. ఒక మాట చెప్పండి, నిన్న రాత్రి చనిపోయిన వాళ్ళు లేరా? ఉంటారు. ఏ ఊళ్ళో, ఏ గ్రామం, ఏ పట్టణం, ఏ నగరం, ఏ దేశం. సోషల్ మీడియాలో కూడా నిన్న ఒక వీడియో చూసా. ఒక బస్ యాక్సిడెంట్ ఆల్రెడీ అయ్యింది. వారందరూ అనుకోని ఉంటారు, అబ్బో రేపు నూతన సంవత్సరం, అందరూ త్వరగా ప్రయాణం చేసి మంచిగా మరి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుంటూ సంతోషంగా అనుకున్నారు. అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిన ఈ యాక్సిడెంట్, అందులో ఎంతమంది చనిపోయారు నీకు దాన్ని ఓపెన్ చేసి చూడలేదు. కానీ బిడ్డా, ఈరోజు మనది, రేపు మనది కాదు. ఈరోజే మనది. ఈరోజు దేవుడు మనల్ని ఇంత సజీవ లెక్కలో ఉంచాడంటే ఇది కేవలం దేవుడికి మాత్రమే మహిమ. హల్లెలూయా హల్లెలూయా. ఆఖరి మాట, ఒక్క మాట చెప్తా ముగిస్తాను. కోపించుచునే వాత్సల్యమును చూపగలిగిన దేవుడు మన దేవుడై ఉన్నాడు. ఒకసారి బైబిల్ గ్రంథాలంటే చూడండి, ఆ కీర్తన గ్రంథము 65వ అధ్యాయము 11వ వచనం ఒక్కసారి చదువుకుందాం. చూడండి, కీర్తన 65:11. కీర్తన గ్రంథము 65వ అధ్యాయము. సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింపచేసి ఉన్నావు, నీ జాడల స్వారము వెదజల్లుచున్నది. చాలండి, సంవత్సరం అనే దయా కిరీటాన్ని ధరింపచేశాడంట. అర్థమవుతుందా ఈ మాటకు అర్థం ఏంటి తెలుసా? ఒక సంవత్సరం అనే నిండు ఆశీర్వాదాన్ని దేవుడు మనకు ఇచ్చాడు. ఇక్కడ ఎవరైనా రైతులు ఉన్నారా? రైతులు అనేవాళ్ళు ఎవరు ఉన్నారా? వ్యవసాయం చేసిన వాళ్ళు ఎవరు లేదా? అందరం కష్టపడేవాళ్ళు. వినండి, రైతు ఎప్పుడు వేస్తాడు? మంచి వర్షాకాలం చూసుకొని మంచి విత్తనాలన్నీ జరుగుతాయి.
ఇంచుమించు మనం అనుకుందాం ఒక సెప్టెంబర్లో మంచిగా వేసాడు అనుకోండి, ఆ సెప్టెంబర్ నెల అంతా ఆ పొలాన్ని చక్కగా దున్ని సాగు చేసి మంచిగా విత్తనాలు వరి వేస్తూ ఉంటాడు. అది ఎదుగుతూ డిసెంబర్ మాసానికి వచ్చేసరికి, వినాలి, డిసెంబర్ మాసానికి వచ్చేసరికి మంచి ఎదుగుదలలో కనిపిస్తూ ఉంటుంది. జనవరి వచ్చేసరికి అది కోతకు వస్తుంది. ఎప్పుడైతే కోతకు వచ్చిందో ఆ జనవరిలో మంచిగా ఆ వరి మొత్తం తీసుకొని బస్తాల్లోకి ఎక్కుతారా. అదంతా కూర్చిన తర్వాత దాన్ని మంచిగా, ఇది ఏమంటారు తెలుసా, ఇది సంవత్సరంలో మొదటి పంట. ఇది సంవత్సరంలో మొదటి పంట. అందుకనే సంక్రాంతి సమయంలో అందరూ ఇంటికి పిలుచుకొని చక్కగా వివాహమైన తొలి జంటలను ఇంటికి పిలుచుకొని సంతోషంతో వాళ్ళు పండగ చేస్తూ ఉంటారు. అది కోత కాలపు సమయం. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఈ రైతు పడిన కష్టం అంతటికి ప్రతిఫలం ఎప్పుడో తెలుసా, ఆ సంవత్సరంలో అతను చూసుకున్న ఆ పంటను చూసే. ఒక్కొక్క పల్లెటూరులు వెళితే ఆ ధాన్యపు బస్తాలు పేర్చి కనబడుతూ ఉంటాయి. ఏంటంటే ఇవన్నీ సంవత్సరం అంతా ఆ రైతు పడిన కష్టానికి ప్రతిఫలం. దేవుని బిడ్డ ఆలోచించు, వాక్యం ఏం చెప్తుంది? సంవత్సరమును దయా కిరీటం. ఏ కిరీటం అంట? దయా కిరీటం. దేవుడు దయా కిరీటాన్ని పెట్టాలి. మనకేమో దయా కిరీటాన్ని దేవుడు పెడుతున్నాడు, భూషణ కిరీటాన్ని పెట్టాడు, మకుటం లేని కిరీటాన్ని పెట్టాడు. మనందరి కోసం ఆయనే కిరీటాన్ని ధరించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆలోచిస్తున్నాను దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరం అనే దయా కిరీటం దేవుడు నీకివ్వటం కోసం, నాకివ్వటం కోసం దేవుడు ముళ్ళ కిరీటాన్ని పెట్టుకున్నాడు. ఆయన నుదుటి నుండి కారుతున్న రక్తపు బిందువులో ఆయన మన కోసం శ్రమింపబడితే మనం ఈ రోజున ఆయన ఇచ్చిన సంవత్సరాలను అనుభవిస్తున్నాం తప్ప ఆయనను మర్చిపోతూ ఉన్నాం. మరలా చెప్తున్నాను, సంవత్సరములు జరుగుచుండగా దేవుడు తన కార్యములను నూతనపరుస్తాడు. మన జీవితంలో నూతనమైన కార్యములు జరగాలి అంటే మనము ఆయన వైపు చూడాలి. ఇక ఎవరి వైపు చూసినా, లోకంతటి చూసినా, అందుకే భక్తుడు పాట రాస్తాడు, కొండల వైపు చూసిన నాకు సహాయం లేదయ్యా, రాజుల వైపు చూసిన సహాయం లేదయ్యా. కొందరు గుర్రములను బట్టి రథములను బట్టి అతిశయిస్తున్నారు, కానీ మేమైతే నీతి కలిగిన న్యాయాధిపతి అయిన యేసు వైపు చూచి అతిశయిస్తూ ఉన్నాం. మా అతిశయం ఏంటో తెలుసా? మా దేవుడే. నాకంటూ ఏదైనా బలం ఉంది అంటే అది నా దేవుడే. నా బంధు జనాంగ బలం నాకు లేదు, నా దగ్గర డబ్బు బలం లేదు, అధికార బలం లేదు, అంగ బలం లేదు. నాకున్న బలం వల్ల నా దేవుడే. దేవునికి స్తోత్రం కలుగునగాక. దేవుడే బలమైన వాడు. ఆ బలమైన దేవుడు ఈ సంవత్సరం అంతా మనకు తోడుగా ఉండును గాక, మనకు ధైర్యముగా ఉండును గాక, మన కుటుంబాల్లో ఉండును గాక. ఆయనే తన కార్యములు నూతనపరుస్తూ వెళ్ళును గాక. ఒక అవకాశం దేవునికి ఇవ్వండి. ఈ సంవత్సరంలోనైనా దేవునికి ఒక అవకాశం ఇవ్వండి. మనమే అన్ని అవకాశాలు తీసేసుకుంటే ఎలా? ఒక అవకాశం దేవునికి ఇవ్వాలి. ఏదైనా పని ప్రారంభిస్తున్నారా, చిన్న ప్రార్థన చేసుకొని ప్రారంభించండి. ఎక్కడికైనా వెళుతున్నారా, చిన్న ప్రార్థన చేసుకొని వెళ్ళండి. ఆ వెళుతున్న ప్రయాణాల్లో కానీ, ఆ చేస్తున్న కార్యములు కానీ దేవుడు తోడుగా ఉంటాడు. కనుక ఈ జనవరి 1వ తారీఖు 2026 సంవత్సరం మనమందరం దేవుని వైపు తిరుగుదాం. ఆయన మన వైపు తిప్పుకుందాం. ఈ రోజున చాలా మంది మనుషులు తిప్పేసుకుంటున్నారు ఆళ్ళ వైపు. ఎవరిని? మనుషులు తిప్పేసుకుంటున్నారు ఆళ్ళ వైపు. కొంతమంది డబ్బిచ్చి కొనేస్తారు, కొంతమంది నానా రకాలుగా ఏవేవో ప్రలోభాలు పెట్టి వాళ్ళ వైపు లాక్కుంటారు. బిడ్డా, నువ్వు ఏ ప్రలోభం పెట్టినా దేవుడి వైపు నీ వైపు రాడు. ఎప్పుడు వస్తాడో తెలుసా? ఇలా చెప్పిన మాట అదే. హృదయాన్ని దేవునికి ఇస్తే ఆ హృదయాన్ని చూసిన దేవుడు బయట నిలబడలేడు. ఆయన వెంటనే ఆయన మన హృదయంలోనికి వచ్చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక నీ హృదయమే దేవుని ఆలయమై ఉన్నది. ఈ సంవత్సరం ఈ ఆలయపు ద్వారాన్ని దేవుని కోసం తెరవండి. ఇక వేటి కోసం తెరవద్దు, దేవుని కోసం ఓపెన్ చేయండి. దేవుడు వస్తాడు మన హృదయాల్లో, ఆయన కూర్చుంటాడు. ఆయనతో మనతో ఆయన కలిసి భోజనం చేస్తాం. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. కాబట్టి ఆఖరి మాట, ఒక్క మాట నేను జ్ఞాపకం చేస్తాను. సంవత్సరమున దయా కిరీటమును ధరింపు చేసి ఉన్నావు. నీ జోడల సారము వెదజల్లుచున్నది.
అడవి బీడులు సాలము చిలకరించుచున్నది, కొండల ఆనందము నడికట్టుగా ధరించుకొని ఉన్నది. ఆఖరి వచనం, అన్నియు సంతోషములను జయించున్నాయి, అన్నియు గానము చేయుచున్నాయి. కనుక మనము దేవుడిలో నిత్యము ఉన్నట్లయితే ఆయన మన జీవితాల్లో సంతోషాన్ని ఇచ్చే దేవుడు, ఆనందాన్ని ఇచ్చే దేవుడు. ఆఖరి మాట ఒక్క మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. ఇందులో చదువుకున్న హబక్కూకు గ్రంథమే 3వ అధ్యాయంలో 17వ వచనం త్వరితంగా చదివి సహాయం చేయండి. 3వ అధ్యాయం 17వ వచనం ఆఖరి మాట, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా, ఒలివ చెట్లు కాపు కాయలేకపోయినా, చేతిలోని పైరు పంటకు రాకపోయినా, గొర్రెలు దొడ్లో లేకపోయినా, శాలల పశువులు లేకపోయినా, నేను యెహోవా యందు ఆనందించుచున్నాను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించుచున్నాను. ప్రభువుకు యెహోవాయే నా బలం, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన. అందరూ 2 చేతుల పైకి దేవుడిని స్తుతిద్దాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంవత్సరపు ఆఖరి మాట, ఆఖరి వాగ్దానం, దేవుడు మనకిస్తున్న ఈ మందిరపు వాగ్దానం ఇదే. ఏ వాగ్దానమో తెలుసా? 18వ వచనం, యెహోవా యందు ఆనందించదము, నా రక్షణకర్తయగు దేవుని యందు నేను సంతోషించదను. ప్రభువుకు యెహోవాయే, అందరూ చెప్పాలి, ప్రభువుకు యెహోవాయే నా బలము, నా బలము. మన దేవుడే మన బలమై ఉన్నాడు. గుర్తుంటుందా ఈ మాట? వాగ్దానంగా రాసుకోండి. ఈ 2026 సంవత్సరంలో నిస్సి ప్రార్థన మందిరానికి దేవుడిచ్చిన వాగ్దానం ఇది. ఏమంటున్నాడు? అంజూరపు చెట్లు పూయకుండినా, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా, ఒలివ చెట్లు కాపు కాయకపోయినా, చేతిలోని పైరు పంటకు రాకపోయినా, ఏది ఏమైనా అయిపోయి గాక, కానీ మన దేవుడే మన బలమై ఉన్నాడు. ఈ రోజున ఆ బలాన్ని మనం నమ్ముకుందాం, ఆ బలము మీద ఆధారపడదాం. ఇప్పుడు ఓటిగా ఉన్న గోడ మీద ఎవరైనా కూర్చుంటారా? ఒరిగిపోతూ ఉన్న గోడ మీద ఎవరైనా ఆనుకుంటారా? దాని మీద కూర్చుంటారా? స్ట్రాంగ్గా ఉన్న దాని మీద కూర్చుంటారు. బలంగా ఉన్న దానికి ఆనుకుంటాం, బలంగా ఉన్న దాని మీద ఆధారపడతాం. మరి బలహీనంగా ఉన్న వాటి మీద ఎందుకు ఆధారపడతాం? ఈ లోకం బలహీనమైనది, సాతానుడు బలహీనమైన వాడు, డబ్బు బలహీనమైనది, అన్నిటికంటే బలమైనదే మన దేవుడే. దేవుడికి స్తోత్రం కలుగునేగాక. ఆ దేవుడి మీదే ఆధారపడదాం, దేవుడికి ఆనుకుందాం. ఆయనే మన బలమైన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వైపు తిరగండి, ఆయన మన వైపు తిరుగుతాడు. ఇక ఎవ్వరి వైపు చూడాల్సిన అవసరం లేదు దేవుని బిడ్డలారా. కనుక దేవుని వైపు ఆధారపడి ఆ సంవత్సరాలు జరిపించుండగా దేవుడు తన కార్యములను మన జీవితాల్లో నూతనపరుస్తాడు. నూతన వస్త్రాలు వేసుకున్నంత మాత్రాన హ్యాపీ న్యూ ఇయర్ వచ్చేసిందని అనుకోవద్దు. నూతన వస్త్రాలు, నూతన బండి, నూతన ఇల్లు, నూతన భార్య, నూతనంగా పిల్లలు, వీళ్ళందరూ వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు. కానీ దేవుడు శాశ్వతమైన వాడు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండే దేవుడు. నీకు ఉన్నా లేకపోయినా, నీవు కలిమిలో ఉన్నా లేమిలో ఉన్నా, ఇబ్బందిలో ఉన్నా, కష్టంలో ఉన్నా, నష్టంలో ఉన్నా, బాధలో ఉన్నా, ఇరుకులో ఉన్నా, ఎప్పుడైనా సరే నీకు తోడుండే దేవుడు ఒక్కడు మాత్రమే. ఆయనే నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసు క్రీస్తు. చప్పటి కొడుతూ ఆయన నామాన్ని కనపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక.